మనం printf రాస్తాం. సి ప్రోగ్రామింగ్ లో అసలు కోడ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే సి ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ ఎ మెయిన్ ఫంక్షన్. ఫంక్షన్ కి ఎప్పుడు ఇలా బ్రాకెట్స్ పెట్టాలి అటు ఇటు. సో మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షన్. సో మనం మెయిన్ ఫంక్షన్ లోనే ఎప్పుడైనా కోడ్ రాయాలి. సి void main. void అనేది ఫంక్షన్ కున్న రిటర్న్ టైప్. సో ఈ ఫంక్షన్ లో మనం రాయాలనుకున్న స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేద్దాం. సో printf this is Srikanth. You can write as many as print statements you want. That means మీరు ఎన్ని print statements అని రాసుకోవచ్చు. Welcome to career guidance. సో ఈ printf లో డబుల్ కోట్స్ మధ్యలో మీరు దేన్నైతే పెడతారో ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఆ స్టేట్మెంట్ అనేది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో ఐఎమ్ రన్నింగ్ ఇట్ అగైన్. లెట్స్ సీ. See, this is Srikanth. Welcome to career guidance. And one more thing I forgot to say. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్పేస్ లేకుండా నెక్స్ట్ లైన్ లో కాకుండా కంటిన్యూ అయిపోయి వస్తుంది. ఈ నెక్స్ట్ printf అనేది నెక్స్ట్ లైన్ లో రావాలంటే we can use /n. /n యూస్ చేస్తే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. See, ఈసారి ఇక్కడ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయింది. You can print here also. సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ లో 2-3 అవుట్పుట్స్ ని మనం ప్రింట్ చేయొచ్చు. Okay, now I'm running it again. Yeah, see here. You can see 3 statements. This is Srikanth. And after that /n పెట్టాం కాబట్టి నెక్స్ట్ లైన్ లో వచ్చింది. కింద ఇంకో printf స్టేట్మెంట్ పెట్టాం, దానికి కూడా /n పెట్టాం కాబట్టి నెక్స్ట్ లైన్ లో వచ్చింది. ఓకే. అండ్ స్పేసెస్, మనకి స్పేసెస్ రావాలంటే /t. ఇక్కడ n denotes నెక్స్ట్ లైన్ and t denotes tab. So for this we will use /t. Okay, I am running this. See here there is space, so I am giving space to next 2 statements. Now after applying /n I am again running this program. So as you can see this space has been moved for other 2 statements. That means తర్వాత ఉన్న 2 statements కూడా స్పేస్ వచ్చింది. సో స్పేస్ రావాలంటే మనం వాడేది ట్యాబ్ /t. ఒక ట్యాబ్ అని స్పేస్ వస్తుంది. /n వాడితే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. Guys, this is for a small printing tutorial. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి and subscribe for this channel to get more videos. Thank you guys. See you soon.